ఒక్క క్షణం ఆలోచించండి. ఏనుగుల సైన్యం, ఈనుములాంటి సైనికులు, అహంకారంతో నిండిన ఒక రాజు అబ్రహా అన్నాడు, నేను కాబాను నాశనం చేస్తాను, ప్రపంచానికి శక్తి అంటే ఏమిటో చూపిస్తాను. కాని అబ్రహాకు తెలియలేదు, శక్తి ఏనుగులో లేదు, శక్తి అల్లాహ్ ఆజ్ఞలో ఉంది. ఎలా? రాజు అబ్రహా సింహాసనపు అహంకారాన్ని అల్లాహ్ చిన్న చిన్న పక్షులతోనే మట్టిలో కలిపాడు. మేము మీకు చెబుతాము, ఈ సంఘటనపై అల్లాహ్ పూర్తిగా ఒక సూరహ్ను అవతరింపచేశాడు. ఈ సంఘటన నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి సుమారు 50 సంవత్సరాల ముందే జరిగింది. ఈది చరిత్రలో ఆముల్ ఫీల్ ఏనుగుల సంవత్సరంగా ప్రసిద్ధి చెందింది. యెమెన్ పాలకుడు అబ్రహా కాబాను కూల్చివేయడానికి ఏనుగులతో కూడిన మహాసైన్యంతో బయలుదేరాడు. ఇది కేవలం ఒక భవనంపై దాడి కాదు, ఇది నిజానికి అల్లాహ్ ఆధిపత్యాన్ని సవాలు చేయడం. కాని అతను ఒక విషయం మర్చిపోయాడు. అహంకారం ఆకాశాన్ని తాకినప్పుడు అల్లాహ్ తీర్పు భూమిపై దిగివస్తుంది. దీనిపైనే సూరా అల్ ఫీల్ అవతరించింది. నీ ప్రభువు ఏనుగుల వారితో ఏం చేశాడో నీవు చూడలేదా? ఇక్కడ చూడ్డం అంటే కళ్లతో కాదు, బుద్ధి తీసుకునే చూపుతో చూడ్డం. అల్లాహ్ అంటాడు, వారి మొత్తం యోచనను అల్లాహ్ స్వయంగా విఫలం చేయలేదా? తరువాత విధానాన్ని తెలిపాడు. అల్లాహ్ వారి మీద గుంపులుగా పక్షులను పంపాడు. అల్లాహ్ దూతల సైన్యాన్ని పంపలేదు, ఆకాశం నుండి అగ్ని కురిపించలేదు, భూకంపం కూడా పంపలేదు. అల్లాహ్ పంపాడు చిన్న చిన్న పక్షులు, అబాబీల్. మనుషులు తక్కువగా భావించే వాటితోనే అల్లాహ్ రాజులను అవమానపరుస్తాడు. ప్రతి అబాబీల్ పక్షి తన ముక్కులో, పంజాలలో చిన్న రాళ్లను మోసుకొచ్చింది. కాని గుర్తుంచుకోండి, శక్తి రాళ్లలో లేదు, శక్తి అల్లాహ్ ఆజ్ఞలో ఉంది. వారిపై కాలిన మట్టితో చేసిన రాళ్లను విసిరారు. మరి అంతిమ ఫలితం అల్లాహ్ వారిని తిన్న బుస్సుగా మార్చాడు. సైన్యం మిగలలేదు, శక్తి మిగలలేదు, అహంకారం మిగలలేదు, చరిత్రలో గౌరవం కూడా మిగలలేదు. ఈ సంఘటన కేవలం చరిత్ర కాదు, ఇది ఒక ప్రకటన. అల్లాహ్ తన ఇంటికి తానే రక్షకుడు, తన దాసులను కాపాడేందుకు ఎవరిపైనా ఆధారపడడు. కొన్ని పక్షులతోనే ఒక మహాసైన్యాన్ని నాశనం చేసిన ప్రభు ఈ రోజు కూడా ప్రతి శక్తిపై సంపూర్ణ అధికారంతో ఉన్నాడు. మరియు ఈ సంఘటన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి ముందే చూపబడింది. అరబ్బులు తెలుసుకునేందుకు కాబాను కాపాడిన ప్రభు అదే ప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా పంపబోతున్నాడు. అందుకే సూరా అల్ ఫీల్ తర్వాత సూరా ఖురైష్ వస్తుంది. సందేశం స్పష్టంగా ఉంది. అల్లాహ్ ఇంటిని కాపాడాడు మరియు మార్గదర్శకత్వ బాధ్యతను ఖురైష్కు అప్పగించాడు. గుర్తుంచుకోండి, అల్లాహ్ మీతో ఉన్నప్పుడు ఎవరూ మీకు హాని చెయ్యలేరు. అతను ఒకసారి తీర్మానిస్తే మొత్తం ప్రపంచం కలిసిన దానిని మార్చలేరు. ఆలోచించండి, మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు? శక్తిపైనా లేదా శక్తికి యజమానుడిపై?